మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చ్ చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం. అంటే 500,000 ఉన్నాం మనం. మిలియన్ మార్చ్ చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనసా వాచ కర్మ మీతో నడుస్తారు. మరి అవుట్ సోర్సింగ్ అనేటటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు లాభపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ యువకులకు ఏం లాభం లేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టినటువంటి సొమ్ము ఉందో అది మధ్యలో కేవలం ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నది. ఎంత ఘోరం అంటే 18% GST పోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలకు GSTని 18 నుండి 5% తగ్గించింది. తగ్గించినా ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకోసం అయితే లేదు? లాపర్వా, రాజుల సొమ్ము రాళ్ల పాలు, అంతేగాని ప్రజల పాలు కావద్దు, ఉద్యోగుల పాలు కావద్దు. కాబట్టి ఆ లాపర్వాతోని కనీసం దాని 5% కూడా తగ్గిస్తలేదు. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ పోతుంది.